శ్రీమాతృ నమః నమస్తేనండి. ఆ లలితా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని సదా కోరుకుంటున్నాను. ఈరోజు గోద్వాదశి అంటే గోవుని చాలా పవిత్రంగా చూస్తారు. సకల దేవతలు గోవులోనే నివసిస్తారని భావిస్తూ ఉంటారు. అయితే గోవును పూజించడానికి కొన్ని విశేషమైన పుణ్యతిథులు ఉన్నాయి. ఈ తిథుల్లో పూజిస్తే మంచి ఫలితం దక్కుతుందని భక్తులు భావిస్తూ ఉంటారు. అలాంటి పుణ్యతిథుల్లో ఒకటే ఆశ్వయుజ బహుళ ద్వాదశి. దీనినే గోవత్స ద్వాదశి అని కూడా అంటూ ఉంటారు. ఈ గోవత్స ద్వాదశి మన సనాతన ధర్మంలో గోవు పూజకు, గోవు ఆరాధనకు చాలా మంచిదని ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలు చెబుతూ ఉంటారు. గోమాతను పూజిస్తే వారి వారి పాపాలు నశిస్తాయని, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని, మరియు గోవుయందు సకల దేవతలు నివసిస్తారని పురాణాలు కూడా చెబుతున్నాయి. మరియు జ్యోతిష శాస్త్రం ప్రకారము ఆశ్వయుజ మాసంలో బహుళ ద్వాదశి గోవత్స ద్వాదశిగా తెలుపుతారు. ఈ సంవత్సరము గోవత్స ద్వాదశి దీపావళికి 2 రోజుల ముందుగా వచ్చే ఈ గోవత్స ద్వాదశి రోజు దూడతో కూడిన గోవును పూజించాలి. గోవు పూజలో భాగంగా ఆవు దూడను పసుపు కుంకుమతో అలంకరించి తామ్ర పాత్రతో గోవు పాదమునందు ఆర్యమియ్యాలి. ఇలా ఆర్యమిచ్చి దూడతో కూడిన ఆవును పూజించిన వాళ్ళు ఆ రోజు ఖచ్చితంగా బ్రహ్మచర్యాన్ని పాటించాలి. గారెలు, బూరెలు నైవేద్యంగా తయారు చేసి అవి గోమాతకు తినిపించాలి. నియమాలను పాటిస్తూ గోవు పూజ చేయటం వలన అనంతమైన పుణ్యఫలాలు లభిస్తాయని అంటూ ఉంటారు. ఈ గోమాతను దానం చేస్తే కోటి పుణ్యఫలం దక్కుతుందని పురోహితులు చెబుతున్నారు. గోమాతను లక్ష్మీదేవి స్వరూపంగా చూస్తారు. ఆవు పాలు ఎంతో శ్రేయస్కరము. మరియు ఈ గోమాతను దానం చేయడం ద్వారా 1000 అశ్వమేధ యాగాలు చేసినంత పుణ్యఫలం దక్కుతుందని పురాణాలు చెబుతున్నాయి. సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా గోమాతను పూజించి, సేవించి పాలకుడైనాడు. ఆహార శుద్ధ సత్వశుద్ధి అని శాస్త్రవచనము. సరైన ఆహారాన్ని తీసుకుంటే వ్యక్తిలో శాంతగుణం పెరుగుతుందనే శ్లోకానికి అర్థము. అందుకే మన మహర్షులు గోవుల్ని పెంచి ఆ క్షీరాన్ని స్వీకరించి సత్వర గుణ సంపన్నులైనారు. ఆవు విశ్వమాత. ఆవును ఆరాధిస్తే సమస్త దేవతల్ని ఆరాధించినట్లేనని మన పురాణాలు చెబుతున్నాయి. మరి గోవును గోమాత అని పిలుస్తారు. కారణము గోవు ప్రతి అణువులోనూ ఒక్కో దేవత ఉంటారు కాబట్టి. భారతీయులకు పరమ పవిత్రమైన గోవు భారతీయుల జీవన సరళిలో మాతృదేవత తర్వాత విశిష్టమైన ద్వితీయ స్థానాన్ని వహించింది. అసలు గోవులే లేనట్లయితే మానవుని మనుగడ సాఫీగా జరగడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. దీనికి కారణము గోవులు మనల్ని పోషిస్తున్నాయి. ఇందుకు ఒక కథ ఉన్నది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరియు ఉపయోగకరంగా ఉంది అనిపిస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయగలరని భావిస్తున్నాను. పూర్వము బ్రహ్మ అచేతనాలైన నదులు, పర్వతాలు మొదలైన వాటిని సృష్టించి జీవాత్మకతో కూడిన చేతన అగు వస్తుజాతకమును అగ్ని నుంచి ఉత్పన్నం కావాలని సంకల్పించుకొని అగ్నియందు ఉత్పత్తికి సాధకమగు హోమాన్ని చేశాడు. శరీరం కొరకు వాయువు, చక్షువు కొరకు ఆదిత్యుడు హోమం చేశారు. వారి హోమం వలన గోవు ఒక్కటే ఉత్పన్నమైంది. ఆ గోవుకు వేద ప్రమాణమైన ప్రాముఖ్యత ఉంది. అగ్ని సంబంధమగు హోమం వలన గోవు జన్మించుట చేత గోవునకు అగ్నిహోత్రమని పేరు వచ్చింది. మన వేదాలలో గోమహాత్మ్యాన్ని ఉపదేశించి వివరించే మంత్రాలు అనేకంగా ఉన్నాయి. ఈ గోమాతకు సకల సంపదలకు పుట్టినిల్లుగా అథర్వణ వేదము కీర్తించగా, ఋగ్వేదము గవాతుల్యం అని పలుకగా, ఉపమానమైన ఔన్నత్యము ఆవుకు ఉన్నదని యజుర్వేదం ప్రశంసించింది. ఆవులో దేవతా శక్తులున్నాయని అతీంద్రియ దర్శన శక్తి కలిగిన మన మహర్షులు దర్శించి చెప్పారు. అందుకే గోవులున్న చోట కుండలినీ శక్తి అధికంగా ఉంటుంది. ఈ గోవును సేవించడం వలన గ్రహ దోషాలు తొలగిపోతాయని, గోవుకి ఆహారం సమర్పించడం ద్వారా పితృదేవతలకు పిండ ప్రదానం చేయలేని వారికి పిండ ప్రదానం చేసిన ఫలితం లభిస్తుందని మన పురాణాలు పేర్కొంటున్నాయి. శ్రీకృష్ణుడు ఎత్తిన గోవర్ధనగిరి ఇప్పటికీ ఉంది. అది ఎక్కడో ఎందుకు తెలుసా అంటే, భాగవతంలో దేవేంద్రుడు ప్రజలపై కుండపోత వర్షాన్ని కురిపించినప్పుడు వారిని రక్షించడానికి
శ్రీకృష్ణుడు గోవర్ధనగిరి పర్వతాన్ని చిటికెన వేలిపై ఎత్తిన కథ మీరు వినే ఉంటారు. కృష్ణుడు ఎత్తిన ఆ పర్వతము ఇప్పటికీ ఉంది. ఇది ఎక్కడ ఉంది, ఎలా చేరుకోవాలి అనే విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాము. శ్రీకృష్ణుడు లీలల గురించి చిన్నతనంలో ఎన్నో కథలు వినే ఉంటాము. ఉట్టి మీద వెన్నను దొంగిలించడము, మన్ను తినడము, గోపికలను ఆట పట్టించడం వంటి అల్లరి పనులతో పాటు ఆలమందలు ప్రజల పట్ల అమితమైన ప్రేమను కనబరిచేవాడు. దుష్ట శిక్షణ కోసము, ప్రజల రక్షణ కోసము పాటుపడేవాడు. అలా శ్రీకృష్ణుడి లీలకు సంబంధించిన ఎన్నో కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. అయితే అవి కథలు కావు, మన కళ్ళ ముందే ఉన్న నిజాలు అని నేటికి కొన్ని ప్రదేశాలు రుజువు చేస్తూ ఉంటాయి. వాటిలో ప్రముఖమైనది గోవర్ధనగిరి. ఈ పేరు ఎక్కడో ఉన్నట్లు ఉంది కదా. అవును, మీరు సరిగ్గానే ఆలోచించారు. శ్రీకృష్ణుడు ప్రజల రక్షణ కోసము చిటికెనవేలిపై ఎత్తిన గోవర్ధనగిరి ఇది. చిన్నప్పుడు గోవర్ధనగిరి వృత్తాంతము విన్నవారు శ్రీకృష్ణుడి లీలల గురించి ఎంతో గొప్పగా ఊహించుకునే ఉంటారు. ఊహకే అది అంత గొప్పగా అనిపిస్తే నేరుగా వెళ్ళి గోవర్ధనగిరిని చూస్తే ఇంకెలా ఉంటుంది చెప్పండి. పురాణాల ప్రకారము పూర్వము బృందావనంలో దేవతలకు అధిపతి అయిన ఇంద్రుణ్ణి సంతృప్తి పరిచేందుకు ప్రతి ఏటా వైభవంగా ప్రజలు పూజలు నిర్వహించేవారు. అయితే ఓసారి కృష్ణుడు ప్రజలతో, మనం గోపాలులము, మనకు జీవనాధారమైన గోవులను పూజించాలి కానీ ఇంద్రుడికి పూజలెందుకు అని ప్రశ్నిస్తాడు. దీంతో ప్రజలు ఇంద్రునికి బదులుగా గోవులను పూజలు చేయడం మొదలుపెడతారు. దీంతో కోపంతో రగిలిపోయిన ఇంద్రుడు ఆ ప్రాంతంలో కుండపోత వర్షాలను కురిపిస్తాడు. అప్పుడు కృష్ణుడు ఇక్కడి అతిపెద్ద గోవర్ధన పర్వతాన్ని తన చిటికెన వేలితో ఎత్తి ప్రజలను, గోవులను దాని కింద ఉంచి రక్షిస్తాడు. దాదాపు 7 రోజుల పాటు భీకర ప్రళయాన్ని సృష్టించిన ఇంద్రుడు చివరికి శ్రీకృష్ణుడి భగవంతుడిగా గుర్తించి తన ఓటమిని అంగీకరిస్తాడు. అలా గోపజనులను, గోవులను కాపాడిన శ్రీకృష్ణుడు గోవిందుడు, గిరిధారి అనే నామాలతో ప్రసిద్ధి చెందాడు. గోవర్ధనగిరి ఉన్న గ్రామాన్ని గోవర్ధన్ అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. గోవర్ధన ప్రాంతము వద్ద చిన్న గోవర్ధన మందిరం ఉంటుంది. ఇక్కడ ప్రజలు శ్రీకృష్ణుడిని దర్శించుకుని గోవర్ధనగిరి ప్రదక్షిణానికి బయలుదేరతారు. ఈ గిరి చుట్టూ ప్రదక్షిణ చేయడము సాక్షాత్తు శ్రీకృష్ణుడి చుట్టూ ప్రదక్షిణ చేసినట్లుగా భక్తులు భావిస్తారు. ఈ పర్వతానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇది నిలువుగా కాకుండా అడ్డంగా విస్తరించి ఉంటుంది. దీని చుట్టుకొలత దాదాపు 11 కిలోమీటర్లు. అంటే గిరి ప్రదక్షిణ చేసేవారు 11 కిలోమీటర్లు చుట్టి రావాలి. పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ ఈ గిరి ప్రదక్షిణ చేయడానికి ఎంతో ఉత్సాహం కనబరుస్తారు. చిన్న చిన్న ఆశ్రమాలను, సాధువుల కుటీరాలను, గ్రామాలను దాటుకుంటూ ఈ ప్రదక్షిణ సాగుతుంది. కొంతమంది భక్తులు కుటుంబంతో సహా గోవర్ధనగిరి చుట్టూ సాష్టాంగ ప్రదక్షిణ చేస్తారు. ఈ గోవర్ధనగిరి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మథురా జిల్లాలో బృందావన్కు సమీపంలో ఈ గోవర్ధనగిరి ఉంది. బృందావన్ నుంచి గోవర్ధనగిరికి 22 కిలోమీటర్ల దూరంలో ఈ గోవర్ధనగిరి వజ్రగిరి అని కూడా పిలుస్తారు. యమునా నది తీరాన ఉండే ఈ క్షేత్రము ఆధ్యాత్మిక శోభతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్. ఓం నమో నారాయణాయ. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సన్మంగళాన్ భవంతు. నమస్తే.